సస్యశీలమైనటువంటి హైదరాబాదు, పచ్చగా ఉండేటటువంటి హైదరాబాదు, అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని మతాలు కలిసిమెలిసి ఆనందంగా బతికేటటువంటి హైదరాబాదు. ఈ సంపదని పేదలకి పంచడం కోసం రేవంత్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు గత తెలంగాణ వచ్చిన తర్వాత కానటువంటి పనులన్నింటినీ ఈ రోజున ప్రారంభించుకున్నాం. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో, అంతకు ముందున్న ప్రభుత్వాల్లో జరిగినటువంటి కార్యక్రమాల్ని మళ్లీ కొనసాగించుకుంటూ ట్రిపుల్ గాని, ఐటీ గాని, ఈ యొక్క హైదరాబాద్ పట్టణానికి ఏ అవసరమో అటు గోదావరి నీళ్లతో సహా హైదరాబాద్ పట్టణం మళ్లీ రేపు రాబోయే 100 సంవత్సరాలకు సరిపోను మౌలిక వసతులు కల్పన కావాలి అంటే అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వానే జరుగుతుంది. కాబట్టి ఏమీ చేయకుండా ఈ రాష్ట్రాన్ని లక్షల కోట్లు దోచుకున్నటువంటి కుటుంబం మళ్ళీ మన ముందుకు వస్తుంది. వాళ్ళకి తగిన బుద్ధి చెప్పండి. ఆ 10 సంవత్సరాలు వాళ్ళు దోచుకున్నటువంటి ఆస్తులన్నింటినీ కక్కించేదాకా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రపోదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి దౌర్జన్యాలతోటో బెదిరింపులతోటో కాంగ్రెస్ ప్రభుత్వం నడవదు. ప్రశాంతంగా అందరం అన్నదమ్ముల్లాగా ఉండి అభివృద్ధిని సాధించుకునేదే రేవంత్ రెడ్డి గారి యొక్క సంకల్పం. ఆ సంకల్పానికి మీరందరూ తోడుగా ఉండాలి. పెద్ద మెజారిటీ తోటి నవీన్ యాదవ్ని గెలిపించుకొని పేదల రాజ్యాన్ని, బడుగుల రాజ్యాన్ని, కాంగ్రెస్ రాజ్యాన్ని నిలుపుకునేటటువంటి బాధ్యత జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల మీద ఉంది. కాబట్టి మీ యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిరాఘాటంకంగా కొనసాగించేదానికి ప్రభుత్వంలో మేము గాని, పార్లమెంట్ లో అన్న గాని, రేపు శాసనసభలో మీ శాసనసభ్యుడు నవీన్ గారు గాని కష్టపడి మీకోసం పనిచేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ అస్తాం గుర్తుకే, అస్తాం గుర్తుకే, అస్తాం గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.